రాచిప్పలో పాతకాలం పద్ధతిలో మునక్కాయ గుమ్మడి వడియాల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా మీకు కావాల్సిన అన్ని బూడిద గుమ్మడికాయ వడియాలు తీసుకొని వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 3 టొమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి టొమాటో ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసేసుకొని మునక్కాయలు కాస్త పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకొని కారం పచ్చి వాసన పోయి టొమాటో ముక్కలు ఇలా సాఫ్ట్ గా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు పులుసు, వాటర్ వేసేసుకొని కలిపి ఇప్పుడు ఫ్రై చేసుకున్న గుమ్మడి వడియాలు కూడా వేసేసుకొని పులుసు అంతా ఇలా దగ్గరికి అయిపోయే వరకు ఉడికిచ్చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ గుమ్మడి వడియాల పులుసు అయితే రెడీ.